నమస్కారం. నేను మధు. మాజీ శాసనసభ్యుడు సుధాకర్ బాబు బిల్ గేట్స్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. అయితే బిల్ గేట్స్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అయితే అడగాల్సింది అడగకుండా అనవసరమైన టాపిక్స్ అన్ని లేవనెత్తుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంకంరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ అసలు సుధాకర్ బాబు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా సార్? అవసరమైనవన్నీ వదిలేసి ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఏంటి సార్ లాభం? సుధాకర్ బాబు మాట్లాడిన మాటలన్నీ చూస్తూ ఉంటే వైసీపీ వాళ్ళకి బిల్ గేట్స్ గారు రావటం వల్ల ఎంత కడుపు మంటగా ఉందో అర్థమైపోతా ఉంది. ఆయన వచ్చిన సందర్భంగా ఆయన ఏ పని మీద వచ్చారు, ఏమి సాధించారు, మీరు రాష్ట్రానికి ఏం ఉపయోగం జరుగుతుంది, లేదంటే అమరావతికి ఏం ఉపయోగం జరుగుతుంది, ఆయన వల్ల ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, మళ్ళీ అమరావతిలో ఏదన్నా ఆనాడు హైటెక్ సిటీలో ఏర్పాటు చేసినట్టుగా వాళ్ళ సంస్థలు ఏమన్నా ఏర్పాటు చేస్తారా, ఇలాంటి మాటలు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఏదన్నా అడిగున్నట్టయితే ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనే దాని మీద సమాధానం చెప్పుండేది. అలా కాకుండా టీలు ఎన్ని తాగారు, సమోసాలు ఎన్ని తిన్నారు, ఎన్ని తెప్పించారు, ఎంత ఖర్చు అయింది, ఫ్లైట్ కి ఎంత ఖర్చు అయింది, ఫ్లైట్ టికెట్లు ఎవరు పెట్టారు, ఇలాంటి తనకమాసిన మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోయింది మనకి. ఏంటంటే వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తులు వస్తే రాష్ట్ర ప్రతిష్ట ఎక్కడ పెరుగుతుందో అన్న ఆలోచనతోటి ఏదో విధంగా వాళ్ళు లైమ్ లైట్ లో ఉండడానికి ఇప్పుడు నిన్న అతను మాట్లాడిన మాటలన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఒక మాజీ శాసనసభ్యుడు, అలాగే అతను కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ గా ఎదిగినటువంటి వ్యక్తి, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో చేరాడు. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది? ఈ మాటలు మాట్లాడేటప్పుడు నేను ఒక శాసనసభ్యుడిగా చేశాను, ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా వద్దా అనే అవగాహన కూడా లేకుండా అంటే గతంలో వాళ్ళ పార్టీ నాయకుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్న మాటలు ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మేము ఏది మాట్లాడాలన్నా అక్కడికి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఒక్క మాట అటు ఇటు మాట్లాడుకోకుండా మాట్లాడాల్సిందే తప్ప మా సొంత అభిప్రాయాలు కానీ మేము వేరే విధంగా మాట్లాడే హక్కు మాకు లేదు అని చెప్పని స్పష్టంగా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. దీన్ని బట్టి కూడా ఇప్పుడు కూడా అర్థమవుతుంది ఏంటంటే ఈ రోజు ఈ మాటలు మాట్లాడటానికి ఓ సుధాకర్ బాబు లేకపోతే ఇంకో వ్యక్తులు వస్తున్నారు తప్ప ఆ రోజు పదవులు అనుభవించి మంత్రులయ్యి రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క వ్యక్తికి అధిపతిగా చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లేదు. గమనించుకోండి మీరు. ఎవరైతే ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారో ఇలాంటి వాళ్ళనే బలిపశువులు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఏదన్నా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు కదా, ఫలానా వ్యక్తి మాట్లాడాడని చెప్పైతే మాట్లాడుకుంటా ఉంటారు కదా, అంతే తప్ప అది వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడిందనే ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. అంటే ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా కూడా అది అధినేత నుంచి వచ్చే స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడతారు తప్ప సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉండవు అనేది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళంటే ఒక రకమైనటువంటి జాలి కలుగుతుంది చాలా మందికి కూడా. కానీ వాళ్ళ మాటలు చూస్తే కోపాలు వస్తున్నాయి. అంటే రాజకీయాల్లో ఉండటం కోసం ఈ విధంగా తయారు కావాలా, ఏం ఆశించి ఈ విధంగా ఉంటున్నారు, కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, పెట్టుబడులు తీసుకురావడానికో లేకపోతే బిల్ గేట్స్ గారు ఎందుకు వచ్చారు, ఎక్కడెక్కడ తీసుకుని వెళ్ళారు ఆయన్ని, రియల్ టైం గవర్నెన్స్ ఈ రోజు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే సంజీవిని అంటే కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ గా అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమంలో సంజీవిని తీసుకొచ్చిన దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఎలా ఉంటుంది, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, వ్యవసాయ రంగంలో సాంకేతికను ఉపయోగించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అక్కడ వ్యవసాయ క్షేత్రం, ఇవన్నీ కూడా ఆయనకి చెప్తూ రాజధాని పురోగతిని ఆయన చూపిస్తూ ఇప్పుడు ఆయన వచ్చాడు. బిల్ గేట్స్ గారితో మాట్లాడాలంటేనే ఆయనకి అపాయింట్మెంటే దొరకని పరిస్థితుల్లో స్వయంగా ఆయన అమరావతి వచ్చిన దాన్ని ఘనంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆయన మీద బురదల్లే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారితో, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అని మొట్టమొదటి గుర్తించినటువంటి బిల్ గేట్స్ గారు ఈ రోజు ఇక్కడికి వచ్చారు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు ముందుగా. మామూలుగా ఇప్పుడు ఆయన తన సంపాదనలో
ట్రస్ట్ రూపేణా 99% ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసుకొని ఈ రోజు సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి బాధ్యతారాహిత్యంగా ఈ విధంగా మాట్లాడటం, దీనివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనే ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుందా, తరుగుతుందా అనే ఆలోచన గురించి ఏదైనా మాట్లాడితే సబబుగా ఉంటుందేమో కానీ, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినందువల్ల వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు కమెడియన్స్ గా అయితే ఈ రోజు నిలబడిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా కూడా అది 2-3 రోజులు ట్రోల్ అవడానికి వాళ్ళు భావిస్తున్నారే తప్ప సీరియస్ గా ఎవరు తీసుకోవట్లేదు. అది గమనించుకోవాలి ఈ రోజు. కాబట్టి బిల్ గ్రేడ్స్ గారు రావటం అంటే ఎక్కడెక్కడో ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళకి అంత తొందరగా ఆయన అపాయింట్మెంట్ దొరకడం అనేది కూడా కష్టం. అలాంటిది ఒక రాష్ట్రంలో రాష్ట్ర నేతను కలుసుకోవడానికి రావటం, ఆయన కనపడంలోనే హౌ ఆర్ యు మై ఫ్రెండ్ అని చెప్పని ఆత్మీయంగా అతను పలకరించిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, బిల్ గ్రేడ్స్ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. దీంట్లో ఎలాంటి భేషజాలు లేవు, ఎలాంటి మొహమాటాలు కూడా లేవు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఆయన ద్వారా, ఆయన సేవా కార్యక్రమాల ద్వారా, ఆయన ట్రస్ట్ ద్వారా రాష్ట్రానికి ఎంతో కొంత ఆయన కేటాయిస్తే నిస్సందేహంగా కూడా అది మనకి బోనస్ గానే కదా. మరి అలాంటి కార్యక్రమాలు ఎక్కడెక్కడో చేసే వ్యక్తి తనకి ఇష్టమైనటువంటి ఒక రాజకీయ నాయకుడికి, ఆ రాష్ట్రానికి ఇదోధికంగా సాయం చేస్తాడని అయితే నేనైతే భావిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ అలాంటి వ్యక్తిని నీలాప నిందలేయటం, స్థాయి మర్చి మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు అనేది నా యొక్క అభిప్రాయం. కానీ సార్ ఇక్కడ వైసీపీ వాళ్ళని అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అని అంటుంటే ఇలా బిల్గేట్స్ గారు వచ్చారు, అది తాగారు, ఇది తాగారు, ఆ ఖర్చంతా ఈ ఖర్చంతా ఇలా కామెడీ ట్రాక్ తీసుకెళ్తున్నారు కదా సార్. మరి బిల్గేట్స్ గారు వచ్చాక ఏంటి లాభం, ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందుతుంది, దీని గురించి క్వశ్చన్ చేస్తే కొంచెం గౌరవం పెరిగేదేమి. మరి ఇట్లా కామెడీ ట్రాక్ తీసుకెళ్ళడానికి గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళకి రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, అభివృద్ధి చెంది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా సంపాదించుకొని గౌరవంగా బతుకుతుంటే వాళ్ళు చూసి తట్టుకోలేరు. వాళ్ళు ఏ కాడికి వాళ్ళు ఇచ్చే పథకాలకు, యువత వచ్చేతలకి ఆ గాంజాకి లేదంటే మారక ద్రవ్యాలకు బానిసలైపోయి ఆ విధంగా ఉండాలనుకుంటున్నారే తప్ప, వాళ్ళు స్వతంత్రంగా మన రాష్ట్ర ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆత్మాభిమానంగా ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు వ్యవసాయం చేసుకొని గౌరవంగా బ్రతికితే చూడలేకపోతున్నారు. వాళ్ళకి ఏ కాడికి రాజకీయంగా వాళ్ళొక్కళ్ళే బాగుపడాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి వాళ్ళకి ఎవరు అడ్డుపడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. కాబట్టి మాకు అధికారం కావాలని కోరుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఏ కోచైనా వాళ్ళు ఆలోచించరు. కాబట్టి ఈ రోజు ప్రజల మనసుల్లో వాళ్ళు ఒక వినోద సాధకులుగా మాత్రమే మిగిలిపోతున్నారే తప్ప రాజకీయ పార్టీగా వాళ్ళది కానీ, రాజకీయ నాయకులుగా వీళ్ళు కానీ ముందుకెళ్లే పరిస్థితి లేదనేది మాత్రం మనం గట్టిగా చెప్పొచ్చు. సో ఏదైనా సరే మాజీ శాసనసభ్యులు సుధీర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం నిజంగా హాస్యాస్పదంగానే ఉన్నాయని అటు ప్రజలు ఇటు కార్యకర్తలు కూడా స్పందించడం అయితే జరుగుతోంది. మరి ఇదొక్క విషయంలోనే వీళ్ళు ఇలా ముందుకు వెళ్తున్నారా, మరి ఏ విషయాలకైనా సరే ఇలా రైస్ చేస్తూ కామెడీ ట్రాక్ లో నడిపిస్తున్నారా అంటే మరి వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.